ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనంలో ఆ వచనాన్ని మనం చదవగలిగితే అందులో ఇద్దరు యెహోవాలు కనబడతారు. ఆ ఇద్దరు యెహోవాని మన సహోదరుడు ఒక్క యెహోవానే అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనంలో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను, ఇది సామాన్య వాక్యంలో రాయబడింది. సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును ఆకాశము నుండి కురిపించి, యెహోవా యొద్ద నుండి గంధకమును అంటే యెహోవా ఏం చేశాడట? సొదొమ మీదను గొమొర్రా మీదను తన యొద్ద నుండి గంధకములను కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. అంటే ఇది సామాన్య వాక్యంలో ఉంది కాబట్టి మనం 2 సార్లు పేరు వచ్చేసరికి ఇద్దరు అనుకుంటున్నాం. కానీ దాన్ని సంక్లిష్ట వాక్యంలో కనుక రాస్తే ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను తన యొద్ద నుండి లేదా అతని యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలో నా మైదానం అంతటి నా పట్టణంలో నివసించిన వారందరినీ నేలమొలకను నాశనం చేసెను. ఒకసారి చూద్దాం ఆ వచనంలో ఇద్దరు యెహోవా ఉన్నారా లేదంటే సహోదరుడు చెప్పినట్టుగా ఒక్క యెహోవా ఉన్నాడో ఒకసారి ఆలోచిద్దాం రండి. ఇప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాను. అక్కడున్న యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను అగ్ని కురిపించాడు. ఎక్కడి నుండి కురిపించాడు? ఆకాశం నుండి కురిపించాడు. ఎవరి దగ్గర నుండి కురిపించాడు? యెహోవా యొద్ద నుండి కురిపించాడు. ఇంత చక్కగా ఉంది వచనము. ఇందులో అర్థం కాని విషయం ఏమైనా ఉందా? ఈ వాక్యం నీకు కన్ఫ్యూజన్ ఉంది కదా, ముఖ్యంగా తెలుగులో చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఒకసారి మూల భాషలోనికి వెళ్ళేది, మూల భాష అంటే మీకు నచ్చదు. ఒకసారి తమిళ్ బైబిల్లో అక్కడ కూడా ఇద్దరు యెహోవా ఉన్నారా లేదా ఒక యెహోవా ఉందో ఒకసారి చూద్దాం. கர்த்தர் சொதோமவின் மேலும் கொமோராவின் மேலும் கர்த்தராலே வானத்திலிருந்து గంధకங்களையும் అగ్నిயும் వర్షిక పన్ని. ఇక్కడ కూడా ఇద్దరు యెహోవాలు ఉన్నారు. తమిళ్లో కర్తర్ అంటారు. చాలా క్లియర్గా రాయబడింది. ఇది కూడా తప్పు అనుకుందాం. ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళ్దాము. అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా. ఒకసారి అందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చూద్దాం. సేమ్ ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనం. Then the Lord rained upon Sodom and upon Gomorrah brimstone and fire from the Lord out of heaven. From the Lord out of heaven. ఇక్కడ కూడా ఇద్దరు లార్డ్ కనపడుతున్నారు. అంటే ఇద్దరు యెహోవాలు ఉన్నారు. నా ప్రియ సహోదరా, ఒక్కసారి మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఎంటీ మైండ్తో న్యూట్రల్గా ఆలోచించి 1కి 10 సార్లు మనం చదవగలిగితే ఆ వచనంలో క్లియర్గా కనబడుతుంది అక్కడున్నది ఇద్దరు యెహోవా అని. ఒకరేమో తండ్రి అయిన దేవుడు, ఇంకొకరు యేసుక్రీస్తు.